తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పవన్ కు పార్టీ నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మాముండూరుకు వచ్చారు. మాముండూరు ఎకో టూరిజం పార్క్ ని పవన్ కళ్యాణ్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోడౌన్ ని ఆయన పరిశీలించనున్నారు. ఆ తరువాత తిరుపతి కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, అభయారణ్యాలు, పులికాట్ తీర ప్రాంతాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ప్రత్యేకంగా ఎలాంటి ప్రాంతాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు? అసలు ప్రధాన లక్ష్యం ఏంటి ఈరోజు? సింధు, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ఫారెస్ట్, అంటే ఈ ఫారెస్ట్ జోన్ని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం స్పాట్గా ఎంపిక చేసింది. ఈ స్పాట్లోనే ఎంపిక ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇదే ప్లేసు ఎకో టూరిజం కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఎకో టూరిజం కింద కేటాయించిన నేపథ్యంలోనే ప్రత్యేకంగా పర్యాటకులకు ఒక స్వర్గధామంగా రూపొందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం అయితే తీర్చిదిద్దుతూ ఉంది. ఇక్కడ పర్యాటకులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ స్వయంగా సందర్శిస్తున్నారు. అలాగే ఈ ఎకో టూరిజంలో భాగంగానే ఇక్కడ గుబ్బవాగు అనేసి ఉంది. ఈ గుబ్బవాగు ప్రాంతంలోనే టూరిజం స్పాట్కి అత్యంత ప్రాధాన్యత కల్పించేలా ఉన్నటువంటి వాగు. ఆ వాగుని ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శిస్తున్నారు. అలాగే అదే కాకుండా ఇదే ప్రాంతంలోనే ఎర్రచందనం మొక్కల భారీ ఎత్తున పెంపకం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రాంతంలోనే ఈ టూరిజం స్పాట్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. అలాగే టూరిజం స్పాట్తో పాటు ఇక్కడ భవిష్యత్తులో టూరిజం హరిత టూరిజం స్పాట్ జోన్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా చర్యలు అయితే చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ అండ్ తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయాలని చెప్పేసి టూరిజం కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఎంపిక చేసి దాన్ని అమలు చేసేందుకు కూడా చర్యలు అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే ఇక ఎకో టూరిజం ప్రాజెక్టు అమల్లో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ప్రాంతాన్ని అంతా కూడా క్షుణ్ణంగా సందర్శిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులతో కలిసి ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏంటి ఆహ్లాదకర వాతావరణాలు, ఎలాంటి సదుపాయాలు ఉంది, ఇక్కడ వచ్చే పర్యాటకులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా క్షుణ్ణంగా డిప్యూటీ సీఎం ఆరా తీస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు ఎలాంటి చర్యలు అయితే చేపడుతున్నారు ఏంటి, ఇక్కడ ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంతో పాటు ఎర్రచందనం దొంగల నిల్వలకు ఎలాంటి మార్గదర్శకాలను పాటిస్తున్నారు, ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఎకో టూరిజం ఈ ప్రాజెక్టులో భాగంగానే ఇవాళ ఉబ్బలమడుగు ప్రాంతానికి కూడా సందర్శిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున బందోబస్తు, భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఫారెస్ట్ జోన్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఫారెస్ట్ అధికారులు అట్లు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టింది. ఇప్పుడే కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి చేరుకొని గుబ్బమడుగు ఎకో టూరిజం స్పాట్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. అలాగే ఇది అయిన తర్వాత మంగళంలోని గిడ్డంగులు, అంటే ఎర్రచందనం నిల్వలో ఉంచినటువంటి గోడౌన్లను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ గ్రేడ్ల వారీగా భద్రపరిచినటువంటి ఎర్రచందనం దొంగలన్నింటినీ కూడా అధికారులతో కలిసి పరిశీలించి ఈ గ్రేడ్లకి అంతర్జాతీయ మార్కెట్లో ఎంత వాల్యూ ఉంటుంది ఏంటి, ఏ విధంగా మార్కెట్ దీనివల్ల ఎంతవరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే అవకాశం ఉంది అనే విధంగా అన్ని రకాలుగా అధికారులతో సమీక్షించనున్నారు. అదే కాకుండా జిల్లాలో ఇంకా మరిన్ని టూరిజం స్పాట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వాటన్నిటిని కూడా ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో జరిగే సమీక్ష సమావేశంలో జిల్లా ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం జరిపి వారితో మమేకమై ఈ సమావేశంలో భవిష్యత్తులో జిల్లాలో అభివృద్ధి చేపట్టాల్సినటువంటి ప్రణాళికలు ఏమేమి అమలవుతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా సమీక్షించనున్నారు. అలాగే
అలాగే వీటితో పాటు ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల చర్యలకు అంటే భద్రతాపరమైన చర్యలకు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎలాంటి చర్యలు అయితే చేపట్టారు, ఏంటి, ఎలా అమలు చేస్తున్నారు అనే దాని మీద కూడా అధికారులతో క్షుణ్ణంగా సమీక్షించనున్నారు సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.